ఇది యాంటీ ఏజింగ్‌కి బోటాక్స్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని ఐ మీన్ ఒకసారి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని మంత్స్ వరకు సస్టైన్ అవ్వచ్చు? దాని మెయింటెనెన్స్ ఎలా ఉండాలి? సో డిపెండ్స్ అండి. ఇప్పుడు ఎంత అయింది వ్రింకిల్ అన్న దాని బేసిస్‌లో కూడా ఉంటుంది. మేము పర్టిక్యులర్ స్పెసిఫైడ్ యూనిట్స్ లాగా ఇస్తాము. కొందరికి 1 ఇయర్, 6 మంత్స్ టు 1 ఇయర్, to some people 2 years, that's it. Okay. And then you have to refill it again. Okay. సో అలా ఉంటుంది బొటాక్స్. అండ్ అండర్ ఐస్ ఫిల్లర్స్, ఫేషియల్ ఫిల్లర్స్, డబల్ చిన్ రిడక్షన్. క్వైట్ గర్ల్స్ యూజువలీ కమ్ విత్ దిస్ మెయిన్ ప్రాబ్లమ్, డబల్ చిన్ రిడక్షన్, లేజర్ హెయిర్ రిడక్షన్ కోసం వస్తూ ఉంటారు. అగైన్ మళ్ళీ అవి కూడా వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అండి, హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా. వీ ఆల్సో హ్యావ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. సో వెయిట్ లాస్ ప్రోగ్రాంలో అగైన్ వీ విల్ సీ ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంది, ఎంత మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇది లైపోసెక్షన్ ఇట్లా కాదండి, సంథింగ్ లెస్ దెన్ దాట్. వాట్ వీ డూ ఇస్ దట్ సంథింగ్ లెస్ దెన్ దాట్ అండ్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హార్మ్ఫుల్ ఫర్ యూ. సో దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ టు ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, వీ డూ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి. ఒక ట్రీట్మెంట్కి ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబల్ చిన్, సో దీంతో పాటు ఇప్పుడు డబల్ చిన్ అనగానే వెయిట్ లాస్ కూడా ఇంపార్టెంట్ దాంతో. సో మీరు మెడికేషన్లో వెయిట్ లాస్ అండ్ యాజ్ అ డాక్టర్ మీరు అన్ని సజెస్ట్ చేస్తారా? Yes, and we also have a dietitian with us. So dietitian, we have a holistic way of approach andi. First nunchi kuda we always thought it's not about the money, it's about the treatment that we give. Yes. And the patient should be satisfied with the treatment. Unrealistic expectations aithe mem treat cheyalem gaani ee treatment edaithe undo adi manam proper ga treat chesukovachu. So we give a little dietitian toti, nutrition వాళ్ళతోటి మాట్లాడిపిస్తాము. And then what టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అన్నది చెప్తాము. తీసుకోవాల్సిన మెజర్స్ ఇంకల్కేట్ చేసి చెప్తాము. అండ్ దెన్ ద ట్రీట్మెంట్ పార్ట్ ప్లేస్ అండ్ దెన్ ద ప్రొసీజర్స్ ప్లే అ రోల్. సో దట్స్ హౌ వీ గో అండి, ఇన్ అండ్ ఆన్ అలాగా. డెఫినెట్గా డైట్ అయితే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అంటారు. యా అండి, వాట్ వీ ఈట్ ఇస్ వాట్ అండ్ ఇంకొకటి మనకి ఈ మధ్య చూసుకుంటే టాటూ అనేది కూడా చాలా ఫ్యాషన్. సో కొంతమంది అనుకోకుండా వేపించుకుంటారు, ఒక్కొక్కసారి తీసేయాల్సి వస్తుంది. ఈవెన్ వీ కెన్ సీ ఈవెన్ సెలబ్రిటీస్ కూడా. టాటూ రిమూవల్ ఇస్ అ వెరీ ఫేమస్ సెగ్మెంట్ అండి. టాటూ రిమూవల్, what is there, if you feel like getting it, get it done. If you feel like removing it, come to us, that's it. It's a very easy laser అండి. జస్ట్ ఒక లేజర్ మెషిన్ తోటి మనం చేసేసుకోవచ్చు. అది దట్స్ అ వెరీ స్మాల్ థింగ్. అండ్ స్కిన్ అనగానే చాలా మంది అపోహ అయ్యి ఉండొచ్చు. సో ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే ఉన్న స్కిన్ పాడైపోతుందేమో ఇలా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు నేను అలాంటి దానిలో ఒక దానిలాగానే ఉండేదాన్ని. కాకపోతే ఇట్ విల్ ప్లే అ డిఫరెంట్ రోల్ అండి. వన్స్ యూ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, it is shown on your skin. It will take some time. It will take around 6 months, 1 year or 2 years. But after 2 years or 1 year or these 6 months, you will feel that you have a different kind of a body. You will feel that confidence on your skin. You will feel that confidence within you also because of the development that you have seen over the time. Every one day lo avadandi. One consistency is the key to success always. So just ala చూసుకోండి. అండ్ మీరు స్కిన్ ప్రాబ్లమ్స్ అని అంటే మేము హార్మోనల్ చేంజెస్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ అని కూడా ఒకటి చెప్పారు. సో స్ట్రెస్ ఉన్న వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తారు? సో మెంటల్ హెల్త్ కూడా ఇప్పుడు దట్స్ వెరీ కామన్ ఇష్యూ అండి. మెంటల్ హెల్త్ ప్రాపర్గా లేకపోయినా ఆ స్ట్రెస్, ఈ లెవెల్స్ అన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి మన బాడీలో యాక్ని రావడము, నెక్స్ట్ దాని తర్వాత వెయిట్ లాస్ అయిపోవడము, లేకపోతే వెయిట్ గెయిన్ అయిపోవడము. సో దిస్ మెంటల్ హెల్త్ విల్ ఆల్సో ప్లే అ రోల్ అండి. సో అబ్నాక్షియస్గా ఏమైనా అనిపిస్తే అప్పుడు వి విల్ సో మెంటల్ హెల్త్ కూడా వి గైడ్ దెమ్ గో ఫర్ ఏంటి యోగా కానీ మెడిటేషన్ కానీ డైలీ కొంచెం సర్టెన్ టైం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం ఇస్తే దట్ విల్ బి వెరీ నైస్ అండి. ఆల్వేస్ కొంచెం మెడిటేషన్, యోగా. ఇప్పుడు వేరే స్కిన్ డిసీజెస్ కూడా దే హ్యావ్ అ మెరకల్ దట్ దే విల్ బి జస్ట్ రెడ్యూస్డ్ బై దిస్ మెడిటేషన్ అండ్ యోగా. సో ఇంకల్కేటింగ్ వెల్నెస్ ఇన్ టు ద బాడీ
is very important అండి. సో దిస్ మెంటల్ హెల్త్ ఆల్సో ప్లేస్ అ వెరీ గుడ్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ద డిసీజెస్. సో ఇఫ్ your mind is positive, you will stay positive and your skin will stay positive accordingly. అండ్ స్కిన్లో మనం ఫేస్లో మెయిన్గా చూసుకుంటే ఇప్పుడున్న వర్క్ ఆల్మోస్ట్ అందరూ సిస్టమ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో అండర్ ఐ డార్క్నెస్ అనేది అసలు కామన్ అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. సో గర్ల్స్ అయితే కొంచెం కాన్షియస్గా ఉంటారు. సో ఇటువంటి వాటికి మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్? సో అండర్ ఐస్ కి మనము కెమికల్ పీల్స్ చేసుకోవచ్చండి, లేజర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనము అండర్ ఐ ఫిల్లర్స్ కి వెళ్ళొచ్చు, క్రీమ్స్ కూడా వేసుకోవచ్చు. క్రీమ్స్ ఇవన్నీ సజెస్ట్ చేయడానికి కూడా మనం పర్సన్ ని చూడాల్సి ఉంటుందండి. చాలా రకాలుగా ఉంటుందండి అండర్ ఐస్. కొందరికి హాలోగా ఉండడం వల్ల, కొందరికి ఏమో ఓన్లీ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండడం, అలా చాలా టైప్స్ లాగా ఉంటుంది వాటికి. వీ హ్యావ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, యాజ్ ఐ టోల్డ్, యూ షుడ్ విజిట్ అ డర్మటాలజిస్ట్ ఫర్ ది పర్మనెంట్ సొల్యూషన్. ఇక్కడ మనం అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ అయి ఉన్నాయండి. అన్ని ట్రీట్మెంట్స్ వాళ్ళు ఎలా కావాలి అని అనుకుంటే అలా మనం చేసుకోవచ్చు, అకార్డింగ్ టు ద బడ్జెట్ దే హ్యావ్, అకార్డింగ్ టు లైక్ దాట్. స్కిన్, మన బ్యూటీలో స్కిన్ తర్వాత నెక్స్ట్ వచ్చేది హెయిర్. సో హెయిర్ లాస్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ మీరు ఇస్తారు? సో హెయిర్ అన్నది చాలా పెద్ద సెగ్మెంట్ అండి, లైక్ యాజ్ స్కిన్. హెయిర్ కూడా హెయిర్లో జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ, ఇది అంతా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ లైక్ వాట్ ఎవర్ ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రెస్, లైక్ ఐ సెడ్, స్కిన్ ఎలా షో చేస్తుందో హెయిర్ కూడా సేమ్ వేలో షో చేస్తుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దట్ ఫ్యామిలీ ప్యాటర్న్ని గమనిస్తూ we have to treat skin hair andi. So hair ki ipudu there are multiple ways and multiple modes of treatment andi. Tablets, sprays, and then multiple treatments like PRP, GFC, threads, and stem cell therapies, stromal cells, hair transplantations. So hair has now evolved and hair ki kavalsina treatments anni kuda ikkada available unnayandi. హెయిర్ లాస్ అంటే బాల్నెస్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో అటువంటి వారికి హెయిర్ కావాలంటే మీరు ఇచ్చేది? సో హెయిర్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబుల్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబుల్ లేని వాళ్ళకి అంటే చాలా గ్రాఫ్స్ పోయి ఆల్రెడీ బాల్డ్ ఉన్న వాళ్ళని మనం ఏమి చేయలేము. వాళ్ళకు కూడా మైక్రో పిగ్మెంటేషన్, స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అని ఉంటుంది. ఇఫ్ దే ఆర్ రెడీ ఫర్ ఇట్, అవి కూడా చేస్తాం ఇక్కడ. సో చూసుకొని డోనర్ ఏరియాస్ ఒకవేళ కావాలి అని అనుకుంటే హెయిర్ లోంచే కాకుండా స్కిన్, బియర్డ్ ఈ రీజియన్ లో ఉన్నా ఎక్కడున్నా కానీ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చండి. అండ్ మళ్ళీ ఇది కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అన్నది మళ్ళీ వీ షుడ్ గెట్ ఇట్ అండర్ అ బోర్డ్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ అండి. ఎవరు అండర్ ట్రైనర్స్ ని పెట్టేసుకొని లేకపోతే ఈ సాలూన్స్ లో చేసేయడము. ఇప్పుడు వీ హ్యావ్ ఆల్సో సీన్ రిపోర్టెడ్ కేసెస్ ఆఫ్ డెత్ జస్ట్ బికాస్ వాళ్ళు సరిగ్గా హైజీనిక్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల. దెర్ ఆర్ సర్టన్ కేసెస్ వేర్ దెర్ ఇస్ డెత్ కేసెస్ రిపోర్టెడ్ ఆల్సో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసుకొని అండర్ ద గైడెన్స్ ఆఫ్ అ డాక్టర్, విత్ ద సూపర్విజన్ ఆఫ్ అ డాక్టర్ అండ్ with doctor doing it is what required andi. So before getting a hair transplantation done, know your dermatologist or know your plastic surgeon who is doing it. అండ్ హెయిర్కి రిలేటెడ్ ఇప్పుడు చూస్తే నార్మల్ సెలూన్స్లో, అక్కడ నార్మల్ సెలూన్స్, ఇది ఇంటి దగ్గర బ్యూటీ పార్లర్ కానివ్వండి, అక్కడ పర్మనెంట్ హెయిర్ స్ట్రైటనింగ్ అంటారు, పర్మనెంట్ హెయిర్ కర్లింగ్ అంటారు. సో డిఫరెంట్గా కెరాటిన్ ట్రీట్మెంట్ అంటున్నారు, డిఫరెంట్గా నేమ్స్ పెట్టేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలు ఇటువంటి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అంటారా హెయిర్కి? సో హెయిర్ ప్రోటీన్, కెరాటిన్ ఇవన్నీ స్ట్రైట్నింగ్ చేస్తే డెఫినెట్లీ దెర్ విల్ బి లాస్ ఆఫ్ హెయిర్ అండి. వాట్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఇస్ దట్ హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ అని ఒకటి ఇంక్లూడ్ చేసామండి. హియర్ ఇన్ కేలియో స్కిన్ క్లినిక్ హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. దిస్ ఈజ్ ఆల్సో లైక్ ప్రోటీన్ ట్రీట్మెంట్ అండి, హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్. వీ హ్యావ్ పర్సనలీ ట్రైడ్ హెయిర్ కెరాటిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని ట్రై చేసిన తర్వాత వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ ఫర్ ద పేషెంట్స్ అన్నది మేము ఆలోచించి ఇంక్లూడ్ చేసుకొని ఈ హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ అన్నది ఇంక్లూడ్ చేసామండి. దిస్ ఇస్ నాట్ గివింగ్ అన్ ఇంజెక్షన్స్, కాకపోతే ఇట్స్
ఇట్ విల్ మేక్ యువర్ హెయిర్ స్ట్రైట్నింగ్ అవుతుంది. కాకపోతే దిస్ ఇస్ కాల్డ్ అస్ హెయిర్ బొటాక్స్. అంటే లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఏంటి ప్రోటీన్ కంటెంట్ ని మనం ఇస్తున్నామండి. బికాస్ హెయిర్ అనేది డెడ్ ప్రోటీన్ కదా. ఈ కెరటిన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ సిస్టిన్ ట్రీట్మెంట్స్ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ఇట్ డన్, ఐ డోంట్ థింక్ దే ఆర్ వర్కింగ్ దట్ గుడ్. And they are complaining of a hair fall just post after the 3 months alaga. Yes. They are just complaining. And ee hair botox treatment lo kuda there is according to length wise again they have to get it done annattu and costing ala untundi. ఓకే, ఇప్పుడు ఈ సెలూన్స్కి వెళ్ళారు, వాళ్ళ హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ కెరాటిన్ కానీ తీసుకున్నారు, హెయిర్ లాస్ అయ్యింది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఈ పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారు? So I told అంటే as earlier hair is now evolved. So PRP, GFC, so ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. హెయిర్ లాస్ ని మనం ఒకవేళ ఇండ్యూస్డ్ హెయిర్ లాస్ అయితే మనం కొంచెం ఈజీగానే ట్రీట్ చేయొచ్చు. సో మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. హెయిర్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అవి చేయించుకుంటే వాటి కరెక్షన్స్ కి హెయిర్ డ్రిప్స్ ఉంటాయి. సో హెయిర్ డ్రిప్స్ పెట్టించుకోవడము ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇట్ హ్యాస్ అ ట్రీట్మెంట్ అండి. సో వీ కెన్ గెట్ సాల్వ్. ఇప్పుడైతే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ థెరపీ అని ఒకటి ఉంటుంది, అది బాగా ఫేమస్ అయింది. అండ్ దట్ ఈస్ ఆల్సో వర్కింగ్ వెరీ గుడ్. సో అలా ట్రీట్మెంట్కి వెళ్ళి ఐ మీన్ సలూన్స్కి వెళ్ళి పాడైపోయినా కూడా మళ్ళీ నార్మల్కి వచ్చే ఛాన్స్ ఉందంటారు. Yeah, అండి, when you have visited at right point of time. Yeah. When you have visited at right point of time, you can get back the hair. ఇంకా ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ స్ప్లిట్ ఎండ్స్ అంటూ ఉంటారు, ఫ్రిజీ హెయిర్ అంటూ ఉంటారు. ఇది మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుందా? ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు చెప్తూ ఉంటారా? సో హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ ఇవన్నీ మేమేమి డీల్ చేయమండి. అదంతా హెయిర్ గ్రోత్ నార్మల్ కట్ చేసుకోవడం అదంతే అది ఉంటుంది. దెర్ ఆర్ సర్టన్ డిసీజెస్ ఫర్ ది హెయిర్ అగైన్. అలోపేషియా ఏరియేటా అంటాము, అలోపేషియా టోటాలిస్ అంటే హెయిర్ పోవడం ఉంటుంది. వాటికి మళ్ళీ ట్రీట్మెంట్స్ అండ్ ప్రోటోకాల్స్ అవి డిఫరెంట్ ఉంటుందండి. సో వాట్ ఎవర్ వి సీ హెయిర్ లాస్ ఉన్నప్పుడు మళ్ళీ సైలెంట్ కింద చూపించుకొని ఏంటి వైహా ఇది అని కాకుండా they should come and get it checked అండి. And before getting a treatment done also, like ఇప్పుడు hair keratin treatment కానీ hair దేజీ కానీ I have seen all myself that they ask the opposite person ఏది సూట్ అవుతుంది అని and they get it done. But nothing is gonna help them. కాకపోతే as they want a permanent solution, that's why we have as they want a solution for it, we have discovered this hair botox treatment for the patients, which is giving high content of protein to their hair. So ఇది బాగా పనిచేస్తుందండి. If anyone is willing to get, they can come here. అండ్ డైట్ పార్ట్ చూసుకుంటే ప్రతి దాంట్లో మనకి మెయిన్ రోల్ ప్లే చేసేది డైట్ అని చెప్పుకున్నాం. సో డైట్ ఎటువంటి డైట్ తీసుకుంటే హెయిర్ కేర్ మంచిగా చూసుకోవచ్చు? ఇవాళ రేపు మనం చూసుకుంటే జంక్ ఫుడ్ ఇస్ అ కాల్ అవే. జంక్ ఫుడ్కి అందరం అలవాటు పడిపోయాము. స్ట్రెస్ అనేది కామన్గా అందరి లైఫ్స్లో ఉండిపోయింది. సో వీటన్నిటికీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో డయట్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ప్లేస్ అ వెరీ గుడ్ రోల్ అండి. డయట్ హ్యాస్ ఇప్పుడు కానీ ఒక్కొక్కటి డైట్ కి ఒక్కొక్క లాగా ఉంటుందండి. ఇప్పుడు సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవి తీసుకుంటూ ఉండాలి. అదే థైరాయిడ్ ఉన్న పేషెంట్ కి అయితే మనం క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవ్వకుండా ఉంటాం. సో ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డైట్ ఉంటుంది. అలా జనరలైజ్డ్ డైట్ అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు హెయిర్ ఫాల్ కి వచ్చిన వాళ్ళకు కూడా ఐరన్ కంటెంట్ ఉన్న డైట్, ఐరన్ కానీ ఫెరిటిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న డైట్ ఇస్తాము. వైటమిన్ డి లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. సో వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఇవ్వడము, ఇలా బేస్డ్ అపాన్ ద పేషెంట్, అగైన్ బేస్డ్ అపాన్ ద డిసీజ్ దే హ్యావ్, బేస్డ్ అపాన్ ద కంటెంట్ we give diet accordingly, and that's why I told we have a holistic way of approach. So we go with the diet, we go with the creams, we go with the treatment, we go with the procedure. So it's a multi-modality treatment approach andi. Just oka specific diet atla undadu idi. Completely like you have to come
get it checked, and then get your part of diet that you have to maintain. యా, ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే చాలా మందికి ఏదైనా ప్రాబ్లం ఉండి కూడా హెయిర్ లాస్ అవ్వచ్చు, లైక్ ఏదైనా కోమార్బిడిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాబెటిక్ అని తీసుకుంటే, సపోజ్ ఇఫ్ దే హ్యావ్ హెయిర్ లాస్, సో ఇలా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా హెయిర్ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, అబ్సల్యూట్లీ చేయొచ్చు. కానీ మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది. డయాబెటిక్ వాళ్ళకి wound హీలింగ్ తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలితే తగ్గిపోతుంది కదా చాలా త్వరగా, అలా డయాబెటిక్ వాళ్ళకి తగ్గదు. కొంచెం ఆ జాగ్రత్తలు తీసుకొని మనం ట్రీట్ చేసుకోవచ్చు అండి. ఏ కండిషన్ ఉన్నా కానీ మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇలా డయాబెటిక్ వాళ్ళకి స్పెసిఫిక్ గా ఉండదు ట్రీట్మెంట్, అలా ఏమీ ఉండదండి. అండ్ ఫర్ మెనీ ట్రీట్మెంట్స్, చాలా ట్రీట్మెంట్ కి సైడ్ ఎఫెక్ట్ హెయిర్ లాస్ కూడా ఉంటుంది. చాలా ట్రీట్మెంట్స్ కంటే చాలా డ్రగ్స్ కి కూడా, Yeah, చాలా chemotherapy, radiation. చాలా టాబ్లెట్స్ కి వీటన్నిటికి కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. అదే అండి, అందుకే దానికి కూడా మనం కాజ్ ఏంటో వెతుక్కోవాలి. కాజ్ ని వెతుక్కొని ట్రీట్ చేసుకోవాలి. అది ఇక్కడ పాసిబుల్ డర్మటాలజిస్ట్ వల్లే పాసిబుల్. సో యూ హ్యావ్ టు విజిట్ అ డర్మటాలజిస్ట్ ఫర్ దట్. సో పాసిబుల్ లేని సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటాయా, వీళ్ళకి చెయ్యలేము ట్రీట్మెంట్, లేకపోతే వీళ్ళకి చెయ్యకూడదు అని ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్న పేషెంట్స్ ఉంటారు? నో అండి, అలా ఏం ఉండదు. వేర్ దేర్ ఇస్ రిస్క్, I feel there are patients who at the age of 62 and 65 got their hair transplants done with me. So I don't think there is a factor like that. One thing is that you have to be very careful and aseptic, and you have to have a good knowledge about it. You need to understand it and then do it. ఇలా సలూన్స్ ఇట్లాంటి వాటిల్లో చేయించుకుంటే you will not get that approach. Yeah.